అహ్మదాబాద్ ఇష్యూ అయిన తర్వాతే ఎందుకు బయటపడుతుంది, ముందెందుకు పడలేదు, లేకపోతే ముందు పడినా వెలుగులోకి రాలేదా? ఇప్పుడు ప్రతి చిన్నది వెలుగులోకి వచ్చేస్తుందా? రీసెంట్ గా 36 hours లో 3 ఫ్లైట్స్ ఇలా రిటర్న్ అయినాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో బ్యాక్ కి. ఎయిర్ ఇండియా హాంకాంగ్ టు ఢిల్లీ ఫ్లైట్ ఒకటి, లుఫ్తాన్సా ఫ్రాంక్ఫర్ట్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఒకటి, బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ టు చెన్నై ఫ్లైట్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో మళ్ళీ బ్యాక్ కి వెళ్ళిపోయినాయి. ఇష్యూ ఉండటంతో 1 గంట జర్నీ చేసి కొన్ని అయితే వెంటనే వెళ్ళిపోయినాయి ఇలాగా. సో ఇవి ఒకవేళ ఇవి కూడా జర్నీ చేసి ఒకవేళ బయట పడకుండా ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు జరిగాయో. ఇంకా నా డౌట్ ఏంటంటే బోయింగ్ వాళ్ళు భారతదేశానికి ఇచ్చే విమానాలే ఇలా ఏమన్నా ఫాల్టీ విమానాలు ఇలా ఏమన్నా ఇస్తున్నారా? డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి. ఎన్ఐఏ వాళ్ళు దిగారు ఇన్వెస్టిగేషన్ కి. మిగతా వాటిల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రతి బోయింగ్ విమానాన్ని ఇంకా డీప్ గా థరో చెక్ చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా ఇస్తున్నారా, లేకపోతే ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయా అనేది కూడా. ఇవన్నీ లేదంటే ఇంకేదైనా యాక్ట్ జరుగుతుందా భారతదేశంలో ప్రాబ్లం అవడానికి భారతదేశ ప్రజల మీద అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా జరుగుతాయి ఇన్వెస్టిగేషన్స్.